ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది, కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్ కూడా రిలీజ్ చేశారు. అది తప్ప సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద మారుతి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మారుతి స్వయంగా ఒక తమిళ సినిమా అని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ట్రూ లవర్ అనే పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతికి రాజాసాబ్ సినిమాకి సంబంధించి ప్రశ్న ఎదురైంది. నిజానికి ముందుగానే మీడియాకు ఈ సినిమా గురించి ఎలాంటి ప్రశ్నలు అడగవద్దు అని మారుతి కోరినా సరే మీడియా అదే ప్రశ్న అడగడం గమనార్హం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడిగితే మన చేతుల్లో ఏం లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది అని ఆయన సమాధానం ఇచ్చారు. పక్కనే ఉన్న ఎస్కేఎన్ ఉద్దేశిస్తూ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కి ఏమైనా తెలుసా అంటే ఇవన్నీ కాదు, ముందుగా ట్రూ లవర్ సినిమా గురించి మాట్లాడుకుందామని మారుతి దాటివేసే ప్రయత్నం చేశారు. అయితే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే డేట్న రాజాసాబ్ రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. మీ అందరూ ఈ డేట్ అయితే బాగుంటుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడే తమ సినిమా వస్తుందని ఆయన అన్నారు. అంతేకాక మా సినిమా కంటే ముందు ప్రభాస్ గారిది ఒక పెద్ద సినిమా వస్తుంది, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, తర్వాత మా సినిమా గురించి మాట్లాడుకోవాలి. మా సినిమాకి ఇంకా టైం ఉందని వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ చెప్పే వస్తామని మారుతి చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న ఈ హీరో రీసెంట్ గా సలార్తో మంచి సక్సెస్ అందుకున్నాడు. గతేడాది డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇక సలార్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు. సలార్ తర్వాత ప్రభాస్ కల్కి, రాజాసాబ్ వంటి సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాల చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ రెండు సినిమాలను ఒకే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కల్కి సినిమాను మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ తప్పితే మరో అప్డేట్ ఇవ్వలేదు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ జరుపుతూ వచ్చిన ఈ సినిమా చిత్రీకరణ దాదాపు కూడా పూర్తి కావచ్చింది. ఇలాంటి తరుణంలో రాజాసాబ్ రిలీజ్ డేట్ పై ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.